మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో అంటే చదువు కన్నా ఎక్కువగా క్రియేటివిటీ, ఆర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ ట్రెండ్కి తగ్గట్టు మాట్లాడుకోవాలి అంటే డిజిటల్కి సంబంధించిన ఏ అయితే యాక్టివిటీస్ ఉన్నాయో, ఏఏ కావచ్చు, లేదంటే యూట్యూబ్ కోర్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలా ఎవరైనా కూడా లైక్ ఒక జాబ్ చేస్తున్నా కావచ్చు, లేదు అంటే ప్యారలల్గా ఇంకేదైనా బిజినెస్ చేస్తూ కూడా నేను ఇలా ఎక్స్ప్లోర్ అవ్వాలి అనుకుంటున్నాను, ఎక్స్ప్లోర్ అవుతూ ఒక మంచి ఇన్కమ్ని సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి మనమేం చెప్పొచ్చు? అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్యాషన్ ఉండాలి. కోరిక అంటే ఎలా ఉంటుందంటే బేసిక్గా అందరూ కూడా ఒక చదువు ఉన్నా చదువు లేకున్నా చాలామంది ఏంటంటే వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకొని ఆ టాలెంట్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలి. సో అందరికీ ఇక్కడ తెలిసింది ఏంటి అంటే ఒక మనిషి దగ్గర చదువు ఉన్నా లేకున్నా కానీ ఆ కోరిక ఉండాలి, కనీసం నేను కొన్ని లక్షలు సంపాదించాలి అనే ఆ తెగింపు ఉండాలండి. ఇట్స్ నాట్ జస్ట్ కోరికలు ఉంటే అందరూ లక్షాధికారులు అయ్యేవాళ్ళు ఈ పాటికి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న క్వాలిఫికేషన్ అన్న. చాలామంది అయితే స్కూల్లో డ్రాప్ అవుట్స్ ఉన్నారండి. ఇప్పుడు మనం ఒక కాలనీలో ఉన్నా, ఒక సిటీలో ఉన్నా, లేదంటే ఒక చిన్న గ్రామంలో ఉన్నా, ఒక్క ప్లేస్ అనేది, ఒక షాప్ అనేది, ఒక బ్రాండ్ అనేది అందరికి గుర్తుంటుంది. చిన్నప్పటి విషయం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మా ఏరియాలో ఒక ఫోటో స్టూడియో ఉండేది, శ్రీరామ ఫోటో స్టూడియో. అంటే ఆ పేరు చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటూ ఇప్పుడు కూడా నేను చూశాను. మొన్న రీసెంట్గా వెళ్ళి 30 years కన్నా పైన అయిపోయింది అనమాట. ఆ ఫోటో స్టూడియో ఇప్పుడు కూడా సర్వైవ్ అవుతుంది ఈ కాంపిటీషన్ ఉన్న ప్రపంచంలో. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, మన ఫోన్లో ఒక 100 MP కెమెరా ఉన్న ఫోన్తో తీసేసి మనం ఒక ఫోటో క్లిక్ చేసి ఒక ప్రింటర్కి ఇచ్చేస్తే వాడు ప్రింటర్ తీసిస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజు కూడా లైక్ మహావీర్ ఫోటో ల్యాబ్స్ ఉంది, శ్రీరామ ఫోటో స్టూడియో. అంటే వీళ్ళందరికీ పేరు ఎందుకు ఉందంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ. అందరికీ ఏం కావాలండి, మంచి అవుట్పుట్ కావాలి. సో అలాంటి క్రియేటివ్ ప్రపంచంలో ఉన్న వాళ్ళు, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ సమ్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, సమ్ ఆర్ నాట్. కానీ వాళ్ళకి టెక్నికల్గా మాత్రం ఫోటో క్లిక్ చేయడం తెలుసు, ఎలా ఒక క్రియేటివ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇప్పుడు మన దగ్గర ఎస్పీబీ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారు కానివ్వండి, మన సాయి కుమార్ గారు ఎప్పుడైతే మన డాక్టర్ రాజశేఖర్ గారి సినిమాకి వాయిస్ ఇచ్చేవారు, బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ చేసేవారు. సో టాలెంట్ ఉంటే మీకు ప్రపంచం కూడా చిన్నపడిపోతుంది తెలుసా. అంటే మీ దగ్గర అంత పొటెన్షియల్ ఉన్నట్టు. లెట్ మీ టాక్ అబౌట్ అ వెబ్సైట్ కాల్డ్ ఫీవర్ అంటే మన దగ్గర ఆ జ్వరం విషయం కాదు, ఇది నిజంగా ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఎక్కిన జ్వరం అనమాట ఇది. సో ఇందులో fever.comలో ఏంటంటే, బై ద వే ఈ ఫీవర్కి R ఉంటుంది, నాట్ సింగిల్ R. ఓకే. సో ఈ fever.com వెబ్సైట్ ఇది మనకి ఓన్లీ వెబ్సైట్ ఏనా, యాప్ లో కూడా ఉంటుందా? రైట్ నౌ దే హ్యావ్ కమ్ అవుట్ విత్ సర్టన్ లిమిటెడ్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్తో ఉంది. బట్ వెబ్సైట్ ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, క్రియేటివ్ ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే ఫైల్స్ అప్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి కదా, అప్పుడు యాప్స్ ఎక్కువగా ఫాస్ట్గా పనిచేయవు. ఎందుకంటే ఒక ఆడియో ఫైల్ కానివ్వండి, ఒక వీడియో ఫైల్ కానివ్వండి, అది కూడా హెచ్డి క్వాలిటీలో. సో ఖచ్చితంగా మీకు వెబ్సైటే పనికి వస్తుంది. ఎందుకంటే వన్స్ యూ టేక్ అ సైన్ అప్, మీరు ఒకవేళ జాయిన్ అయ్యారనుకోండి ఇక్కడ వెబ్సైట్లో, సో మీకు సర్టన్ ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. అంటే మీరు ఒక 1 GB ఫైల్ అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ ఇంత మెంబర్షిప్ తీసుకుంటే. మీరు ఒకవేళ చిన్న మెంబర్షిప్ తీసుకుంటే 500 MB తీసుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ మీకు డిఫరెంట్ మెంబర్షిప్స్ ఉంటాయి, పెయిడ్ సర్వీస్ ఉంటుంది. సో వన్స్ యూ ఎన్రోల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్గా, చూద్దాం ఇక్కడ ఎలాంటి మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ బై ద వే అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, మనందరికీ కావాల్సిన ఆ 5 figure కైండ్ ఆఫ్ అర్నింగ్స్ కనీసం 1,00,000 పైన వరకు fever.comలోనే సంపాదించవచ్చు ఎవ్రీ మంత్. గుడ్. ఎందుకంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్ అండి. ఇది డైలీ అకౌంట్స్ రాసి పుస్తకాలు నింపడం కాదు, ఇది ఎంటైర్లీ క్రియేటివ్ వర్క్ కాబట్టి దీనికి స్పెషాలిటీ ఉంటుంది. సో లెట్ మీ షో యూ మోర్ డీటెయిల్స్. అండ్ ఇది ట్రస్టెడ్ అయినా సార్? 100%. మెటా మనందరికీ తెలుసు, ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ. నౌ దిస్ ఇస్ గూగుల్. సో గూగుల్ గురించి అసలు తెలియని వాళ్ళు ఈరోజు పుట్టిన శిష్యుడు కూడా ఉండదు. సో నా ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోర్ బ్రాండ్స్ అంటే నెట్ఫ్లిక్స్, పిఎన్జీ, పేపాల్, చాలామంది ఉన్నారు. నా కమింగ్ టు ది పాపులర్ సర్వీసెస్, fever.comలో హై డిమాండ్ ఉన్న సర్వీసెస్ ఇవే. ఓకే. సో ఏఐ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ, లోగో డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎంత ఫేమస్ అయిందంటే అందరూ కూడా ఈరోజు వెబ్సైట్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వర్డ్ ప్రెస్నే ప్లాట్ఫామ్గా ఎన్నుకున్నారు.
నా కమింగ్ టు వాయిస్ ఓవర్, ఇందాక మనం మాట్లాడుకున్నాము వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు కూడా ఇక్కడ మీకు ఉన్నారు. ఇన్ఫాక్ట్ మనం క్లిక్ చేస్తే దెర్ ఆర్ మోర్ సర్వీసెస్, వీడియో ఎక్స్ప్లెయినర్, సోషల్ మీడియా, SEO, ఇల్లస్ట్రేషన్, ఆల్ దిస్ సర్వీస్. అంటే ఇవన్నీ క్రియేటివ్ వర్క్స్ అండి. మళ్ళీ దీస్ ఆర్ నాట్ ది రూటీన్ వర్క్ కాదు ఇది, ఓకేనా. ట్రాన్స్లేషన్, డేటా ఎంట్రీ అండ్ బుక్ అవర్స్. సో దట్స్ హౌ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ది ఎంటైర్ వెబ్సైట్లో మనం చూసుకుంటే పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఇఫ్ యూ నీడ్ ఇట్ వీ హవ్ గాట్ ఇట్ అనమాట. సో ఇన్ని గణం సర్వీసెస్ అన్నీ కూడా మనకి, అంటే అది కూడా క్వాలిఫైడ్ అండి. అంటే చూడండి, ఇన్ ద సెన్స్ లైక్ కొంతమంది ఉంటారు వర్క్ చేయడంలో నిపుణులు, చాలా బాగా అవుట్పుట్ ఇస్తారండి, మంచి రిజల్ట్స్ ఇస్తారు, కానీ వాళ్ళ దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎవరికైనా ఫోటోగ్రఫీ సర్వీస్ కావాలి. సో ఒక ఫోటోగ్రాఫర్ కళ ఎలా తెలియాలి? వాళ్ళు తీసిన ఫోటోగ్రాఫ్స్లో వాళ్ళు తీసిన ఆ కైండ్ ఆఫ్ మోస్ట్ డిఫరెన్షియల్ కైండ్ ఆఫ్ మంచి మంచి క్వాలిటీ ఫోటోగ్రాఫ్స్, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఫోటోగ్రఫీలో మీరు అప్లై చేసుకోవచ్చు యాజ్ అ ఫోటోగ్రాఫర్గా. సో ఇక్కడ మీరు చేసే పని ముఖ్యం, కానీ మీరు చదువుకున్న చదువు కాదు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ అ బ్యూటిఫుల్ వెబ్సైట్. ఇక్కడ మీరు అందరూ కూడా ట్రై చేయమని చెప్తాను తప్పకుండా. సో దిస్ ఈస్ వన్ గేట్వే ఫర్ ఎర్నింగ్ డీసెంట్ రిటర్న్స్ ఆన్ అ మంత్లీ బేసిస్. అండ్ బేసిక్గా సార్, ఇప్పుడు నాకే సపోజ్ ఏదైనా ఒక ఆర్ట్కి సంబంధించింది నాకుంది, దాన్ని నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను ఇందులో ఈ వెబ్సైట్ యూజ్ చేసి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే క్వాలిఫైడ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ కోసము ఒక సెగ్మెంట్ ఉంటుంది. పీపుల్ హూ ఆర్ టాలెంటెడ్. టాలెంట్ ముందు ఎన్ని సర్టిఫికెట్లు కూడా వేస్టే. సో హై టాలెంట్ అండ్ సూపర్ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా దే కెన్ ఆల్సో హైలైట్ దర్ వర్క్ బై జాయినింగ్ అనమాట. మీరు సైన్ ఇన్ చేసే ముందు ఫస్ట్ జాయిన్ ఇన్ అవ్వాలి. జాయిన్ చేయడానికి ఇమ్మీడియట్గా దాని తర్వాత మీ దగ్గర ఉన్న అన్ని మీ వర్క్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక కలెక్షన్ ఉంటుంది కదండి, ఫోటోగ్రఫర్ కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైం మీరు ఒక మంచి ఇలస్ట్రేటర్ కానివ్వండి, ఆర్ ఫోటోషాప్లో మీరు ఎక్స్పర్ట్, మంచి మంచి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయగలుగుతారు, మంచి మంచి బ్యూటిఫుల్ సినారియోస్ క్రియేట్ చేయగలుగుతారు, అవన్నీ కూడా మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. శాంపుల్ ఆఫ్ వర్క్స్ లాగా మీరు అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే, అదొక మంచి ఆల్బమ్ లాగా క్రియేట్ అవుతుంది. ఇట్స్ లైక్ యువర్ పోర్ట్ఫోలియో అనమాట. సో మీ పోర్ట్ఫోలియో గురించి క్లయింట్ చదువుతాడు. చదువుకున్న తర్వాత వాళ్ళకి యాప్ట్గా సెట్ అయింది అనుకోండి మీరు చేస్తున్న వర్క్, ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ మనదే. So that's one of the beauties అనమాట ఈ fever.com వెబ్సైట్లో. Now if you see the other part of the website, కంప్లీట్గా మీకు these are the inspiring works which have been made on Fever. సో ఈ వెబ్సైట్లో మంచి మంచి ప్రోడక్ట్ ఫోటోగ్రఫీస్ కానివ్వండి, దాంతోపాటే వెల్నెస్ వీక్, లోగో డిజైన్స్, ఫ్లయర్ డిజైన్స్. అంటే ఫ్లయర్ డిజైన్ అంటే బ్రోషర్స్, మనం చేతిలో పట్టుకున్న ప్యాంప్లెట్స్ ఉంటాయి కదా. సో దట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రోడక్ట్. సో ఐ థింక్ నేనైతే చెప్తాను, ఈ రోజు ఉన్న జనరేషన్స్కి ఉన్న అడ్వాంటేజ్ కాస్త ఇంకా పెరుగుతాయే కానీ తగ్గవు. సో టేక్ దిస్ ఆపర్చునిటీ, లేట్ చేయకండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంది. అప్పుల నుంచి బయటపడాలి అన్న, లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నా, సో దాంట్లో ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, లేదంటే ఆల్టర్నేట్గా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనుకుంటున్నాం, దానికి ఏ సోర్స్ అయితే బాగుంటుంది, ఇలాంటి గైడెన్స్ అంతా మీకు కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? కరెక్ట్గా అడిగారు శిరీష, ఎందుకంటే గైడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వీడియోలో ఇన్ఫర్మేషన్ జస్ట్ ఈ యాప్లోకి వెళ్ళిపోండి, ఇక్కడ మీరు సంపాదించుకోండి అని చెప్పడము ఈజీనేమో, కానీ ఇంప్లిమెంట్ చేయడము చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి మనం ఆ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పడ్డ కష్టాల వల్ల ఏమవుతుందంటే డిస్కరేజ్ అయిపోతారు. నా వల్ల ఇది కాదు, పక్కన పెట్టేస్తారు. మళ్ళీ అదే అప్పులు. అంటే అడిషనల్ ఇన్కమ్ లేని వాళ్ళందరూ ఏం చేస్తారండి, సింగిల్ 1 స్ట్రీమ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, ఉద్యోగం చేసేవాళ్ళు శాలరీ, బిజినెస్ చేసేవాళ్ళు ఒక చిన్న బిజినెస్లో వచ్చే ఆదాయం. ఈ ఇద్దరు సెగ్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వేరే దారి అసలు తోచదు. అదేంటంటే ఒక చిన్న అమౌంట్ ఏదైతే సంపాదిస్తారో అది కాస్త సరిపోక, ఈఎంఐసి సరిగా టైంకి పే చేసుకోలేక, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక, అప్పుల్లో ఇంకా కూరుకుపోతున్నారన్న విషయం గ్రహించలేక బాధలు పెరుగుతూనే ఉంటాయి, కానీ సొల్యూషన్ మాత్రము దొరకదు. నేనేమంటానంటే, మీరు ఒక మాస్టర్ క్లాస్ పైన ఫోకస్ పెట్టారనుకోండి, ఆ మాస్టర్ క్లాస్ వల్ల జరిగే లాభాలు మీకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రాక్టికల్గా మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు కూర్చోబెట్టేసేసి ఒక టాపిక్ ఏదైతే మీరు 10 నిమిషాల కోసం వీడియోలో చూసేసి కాన్ఫిడెన్స్ వస్తుందో, మీరు ఒక రోజు మొత్తం కూర్చుంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎంత ఎడ్యుకేషన్, ఎంత అవేర్నెస్ వస్తుందండి. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ క్లాస్లో పొందొచ్చు. సో ఇందులో మీకు ఈ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా అంటే,
ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్. సో యూ హ్యావ్ 2 బెటర్ ఆపర్చునిటీస్ ఇక్కడ. ఇందులో మీకున్న క్రెడిట్ స్కోర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, అప్పులోంచి బయటికి రావడం కానివ్వండి, ఎక్స్ట్రా ఇన్కమ్ కానివ్వండి, దానికోసమే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఒక లవ్లీ యాప్ ఉంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా గ్రోమో యాప్ వాళ్ళు నెక్స్ట్ 3 monthsలో 100 కోట్ల వరకు సంపాదించే ఒక ప్రోత్సాహాన్ని, ఒక ఆప్షన్ని రియల్గా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.